హలో ఎవ్రీవన్, ఇవాళ నేను మీకు బిలో 700 రూపీస్ ఉన్న డ్రెస్సెస్ని అయితే చూపిస్తున్నాను. ఈ డ్రెస్సెస్లో మీకు బోత్ వెస్ట్రన్ వేర్ అండ్ ట్రెడిషనల్ వేర్ రెండు అయితే కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఈ డ్రెస్సెస్ అన్నీ అయితే వేసుకొని అయితే మీకు చూపిస్తాను. ఈ డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చింది, అలాగే నేను ట్రై చేసిన డ్రెస్సెస్లో నాకు ఏ డ్రెస్ సూట్ అయ్యింది అనేది కూడా చెప్పడం అసలు మర్చిపోకండి. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ మధ్య నాకెందుకు అన్ని ఫ్లోరల్ ప్రింట్ ఉన్న డ్రెస్సెసే నచ్చుతున్నాయి. ఇదైతే ఫస్ట్ డ్రెస్. ఇక్కడ చూసారా, పెద్ద పెద్ద ఆరెంజ్ ఫ్లవర్స్తో అయితే ఎంత క్యూట్గా ఉందో, చూడడానికి కంఫర్టబుల్గా కూడా అయితే ఉంది. ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్తో అయితే వచ్చింది. హ్యాండ్స్ అయితే బెల్ హ్యాండ్స్ లాగా అయితే ఇచ్చేసారు. నీ లెంత్ దాకా అయితే ఉంటుంది ఈ డ్రెస్. ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్. ఇది కూడా నాకైతే చూడగానే షాప్లోకి వెళ్ళగానే ఈ డ్రెస్ అయితే నచ్చేసింది. ఇంకా ఏమీ ఆలోచించుకోకుండా ఈ డ్రెస్ అయితే తీసేసుకున్నాను. ఇలాగ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలాగా స్క్వైర్ షేప్ నెక్తో అయితే వచ్చి ఉంటుంది. ఇంతకుముందు ఫస్ట్ డ్రెస్కి వచ్చినట్టే హ్యాండ్స్ సేమ్ దీనికి కూడా బెల్ హ్యాండ్సే ఇచ్చారు. ఇది కూడా నీ లెంత్ ఫ్రాకే ఉంటుంది. యాక్చువల్గా ఈ డ్రెస్సెస్ అన్నీ ఒక వెకేషన్ కోసం అయితే తీసుకున్నాను నేను. ఇదైతే థర్డ్ డ్రెస్. రౌండ్ నెక్తో అయితే వచ్చి ఉంటుంది. ఇక్కడ టాప్కి ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారో ప్యాంట్ కూడా అదే మెటీరియల్ యూజ్ చేసి అయితే స్టిచ్ చేశారు. ఇది షాప్లో చూడగానే బాగా నచ్చి అయితే తీసుకున్నాను. కానీ రూమ్కి వచ్చి ట్రై చేయగానే ఏదో నైట్ డ్రెస్ లాగా అనిపించింది. బట్ ఇది టైట్ ఫిట్ చేయించి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగా అనిపించింది. ఇదైతే స్లీవ్లెస్ కుర్తీ సెట్. యాక్చువల్గా దీంట్లోకి వేరే ప్యాంట్ అయితే వచ్చింది, బట్ నాకెందుకో ఆ ప్యాంట్ అయితే నచ్చలేదు. అందుకే ఈ వైట్ లెగ్గిన్తో అయితే పేరప్ చేశాను. నాకు దానికంటే కూడా ఈ వైట్ లెగ్గిన్తో పేరప్ చేసింటేనే నాకు లుక్ అయితే ఇంకా బాగా ఎలివేట్ అయింది అనిపించింది. నాకైతే సూపర్ డూపర్గా అయితే నచ్చేసింది ఈ లుక్ అయితే. ఇది స్లీవ్లెస్ డ్రెస్ కాబట్టి ఎక్కడికి పడితే అక్కడికి అంత కంఫర్టబుల్గా అయితే వేసుకెళ్ళలేము. అంటే ఆఫీసెస్కి కానీ విలేజ్లో ఉన్నప్పుడు కానీ ఈ డ్రెస్ అంత కంఫర్టబుల్గా అయితే వేసుకోలేము. సో అలాంటి టైంలో ఇలాగా ఏదైనా ఓవర్ కోట్ ఉంటే ఇలాగ వేసి పేరప్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్. ఇది గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది. ఇది కూడా రౌండ్ నెక్తో అయితే వచ్చింది. హ్యాండ్స్ ఇక్కడ చూసారా, ఫ్రిల్స్ ఇచ్చేసి ఎంత క్యూట్గా ఉందో హ్యాండ్స్ అయితే. ప్యాంట్ అయితే ఇలా ప్లెయిన్గా అయితే ఇచ్చారు. నాకు ఈ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా అన్ని డ్రెస్సెస్ అయితే చాలా బాగా